నమస్తే, వెల్కమ్ టు టీటీకే ప్రెస్టేజ్. టీటీకే ప్రెస్టేజ్లోకి మార్కెట్లోకి మనకి ఒక కొత్త ప్రోడక్ట్ వచ్చింది. ఆ ప్రోడక్ట్ పేరే స్మార్ట్ కుక్. స్మార్ట్ కుక్ వచ్చేసి ఇప్పుడు మన దగ్గర బాక్స్ ఉంది. బాక్స్ను అన్బాక్స్ చేసి ఆ ప్రోడక్ట్ని వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను. దిస్ ఇస్ ఆల్సో స్మార్ట్ కుక్. ఇదండి స్మార్ట్ కుక్. మనకి ఇందులో వచ్చేసి మనకు రెసిపీ బుక్ వస్తుంది, దాంతోపాటు వారంటీ కార్డు కూడా వస్తుంది. మీరు చూసినట్లయితే టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఇది వచ్చేసి 1000 వాట్స్ ఉంటుంది, 2 years వారంటీ. వామ్ టెంపరేచర్ వచ్చేసి 60 to 80 degrees వరకు మనం పనిచేస్తుంది. ఓకే, 6 లీటర్ కెపాసిటీ స్మార్ట్ కుక్ అనేది. అండ్ వారంటీ కార్డులో మీరు చూసినట్లయితే ఫంక్షన్స్ ఉన్నాయి కదా మనకి. ఫంక్షన్స్ వచ్చేసి రైస్ కుక్కర్, బిర్యానీ, మనము ఏదైతే కుకింగ్ చేద్దాం అనుకుంటున్నామో కంపెనీ ప్రీసెట్ మెనూస్ ఇచ్చింది. దానికి వచ్చేసి ఎగ్జాంపుల్ రైస్ కుక్కర్ కుకింగ్ చేసుకున్నట్టయితే 10 minutes టైం ఇచ్చింది మనకి. ఇందులో వచ్చేసి మనం 2 minutes తక్కువ చేసుకోవచ్చు, 2 minutes అది పెంచుకోవచ్చు. అలానే కంపెనీ ఏదైతే ఇచ్చిందో కేక్ కావచ్చు, మీరు చూసినట్టయితే వాటికి టైమింగ్ ఇచ్చింది. ఎంత తక్కువ చేసుకోవచ్చు టైమింగ్, ఎంత ఎక్కువ చేసుకోవచ్చు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. ఓకే, సో లిడ్లో మీరు చూసినట్టయితే మనకు వెయిట్ వాల్యూ ఉంటుంది. వెయిట్ వాల్యూ చూసినట్టయితే సీల్ అండ్ రిలీజ్ అని ఉంటుంది. ఇది ఆల్సో ఇక్కడ స్పెషల్ ఇండికేటర్ కూడా ఉంటుంది మనకి. కుక్కర్ ఓపెన్ చేస్తున్నాను. స్పాచులా అండ్ మెజర్మెంట్ కప్, ఇది పవర్ కార్డ్, కుకింగ్ పాట్, 6 లీటర్ కెపాసిటీ. మీరు చూసినట్టయితే డిస్ప్లే ఉంది కదా, ఇందులో వచ్చేసి మనకి ఉన్నాయి కదా కుకింగ్ మోడ్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 ప్రీసెట్ మెనూస్ ఉన్నాయి అనమాట. ఇందులో 11 ప్రీసెట్ మెనూస్ కి ఎగ్జాంపుల్ మనం రైస్ కుకింగ్ చేసుకుందాం అనుకుంటే టైం అనేది ఆటోమేటిక్గా సెట్ చేసింది ఉంటుంది. ఒక 10 minutes టైం ఉంటుంది రైస్ కుకింగ్ చేసుకోవడానికి. 2 minutes తక్కువ చేసుకోవచ్చు, 2 minutes మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూసాము రైస్ కుక్కర్ అనేది. స్విచ్ ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత మీరు చూసినట్టయితే కుకింగ్ మోడ్ స్లైడ్స్ ఆన్ అయింది కదా. రైస్ కుక్కర్ని ప్రెస్ చేశాను నేను. ఇది బ్లింకింగ్ అవుతుంది కదా, ఒక 5 seconds బ్లింకింగ్ అవుతుంది. 5 seconds బ్లింకింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కుకింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనము స్టార్ట్ చేసాం కదా రైస్ అనేది కుకింగ్. క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే క్యాన్సిల్ బటన్ ఇక్కడ ఉంటుంది, క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, అలానే ఏదైతే కుకింగ్ చేసుకుందాం అనుకుంటున్నామో మనం ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆటోమేటిక్గా మీరు చూసినట్టయితే 5 seconds బ్లింకింగ్ అవుతుంది, దాని తర్వాత స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకు మాన్యువల్ మోడ్ అని చెప్పేసి ఉంది కదా. మాన్యువల్గా మనం టైం సెట్ చేసుకోవాలనుకుంటే మాన్యువల్ మోడ్ని ప్రెస్ చేసి, మాన్యువల్ మోడ్ వచ్చేసి మనకు 30 minutes వరకు వస్తుంది. మినిమం వచ్చేసి మనకి 5 minutes వరకు ఉంటుంది. క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే క్యాన్సిల్. ఇందులో వచ్చేసి క్యాన్సిల్లో వామ్ కూడా ఉంది. వామ్ ప్రెస్ చేసి వదిలేస్తే ఏంటంటే కీప్ వామ్లో ఉంటుంది అనమాట రైస్ కుక్కర్ అనేది. ఇక్కడ వచ్చేసి మనం ఎన్ని నిమిషాలు వామ్లో పెట్టామనేది నెంబర్స్ అనేది కూడా వస్తుంది. అదే మళ్ళీ క్యాన్సిల్ అనుకుంటే క్యాన్సిల్. ఇక్కడ మీరు చూసినట్టయితే డిలే అని ఆప్షన్ ఉంది. డిలే ఆప్షన్ వచ్చేసి నార్మల్గా అయితే ప్రెస్ కాదు, మెనూలోకి మాన్యువల్ మోడ్లోకి వెళ్ళేసి మనం డిలే ఆప్షన్ని ప్రెస్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకు 24 hours వరకు వస్తుంది. ఓకే, చూసారు కదా. క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే క్యాన్సిల్. వామ్ మోడ్లో వచ్చేసి మనం మాన్యువల్ బుక్లో మనం ఇప్పుడు వచ్చేసి లిడ్ గురించి తెలుసుకుందాం మనం. లిడ్లో మీరు చూసినట్టయితే మనకు వెయిట్ వాల్యూ ఉంది కదా, రిమూవబుల్ అనమాట, మనం తీసుకోవచ్చు, పెట్టచ్చు కూడా. ఇందులో మీరు చూసినట్టయితే మనకు సీల్ అండ్ రిలీజ్ అని ఉంది. సీల్ అంటే వచ్చేసి స్టీమ్ అనేది స్టాప్ అయిపోతుంది. రిలీజ్ అనుకుంటే మనం ఇలా సైడ్కి పెడితే రిలీజ్ అయిపోతుంది అనమాట. లిడ్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకు స్పెజర్ వాల్యూ ఉంటుంది, ఫ్లోటింగ్ వాల్యూ కూడా ఉంటుంది. స్పెజర్ బిండప్ అయినప్పుడు ఇది మనకి పైకి వస్తుంది. సేమ్ స్పెజర్ కుక్కర్లో అయితే స్పెజర్ ఇండికేటర్ ఉంటుందో సేమ్ అలా చూపిస్తుంది. మనం డెమో చేద్దాము, డెమోలో మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మీరు చూసినట్టయితే లోపల
ఇన్నర్ లిడ్ ఉంటుంది. దీనికి గ్యాస్ కట్ కూడా ఉంటుంది, రిమూవబుల్. ఇది తీసి వాష్ చేసుకోవచ్చు. లిడ్ లాకింగ్ వచ్చేసి మీరు చూసినట్టయితే ఇక్కడ యారో మార్క్ ఉంటుంది, ఇక్కడ కూడా 2 యారో మార్క్స్ ఉన్నాయి మనకి. యారో మార్క్ దగ్గర ఇలా పెట్టేసి మనం లాక్ చేసుకుంటాం అన్నమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి డ్యూ కలెక్టర్ కూడా ఉంటుంది. ఏదైనా స్టీమ్ తోని వాటర్ అయితే ఈ డ్యూ కలెక్టర్ లో కలెక్ట్ అయిపోతుంది, మనం తీసేసి క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి లిడ్ ఓపెన్ చేస్తున్నాను నేను. ఓపెన్ చేసిన తర్వాత మీరు చూసినట్టయితే లిడ్కి వచ్చేసి మనకు 2 స్టాప్స్ కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి మనం ఇలా లిడ్ అనేది లాకింగ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత రైస్ ఏదైనా కుకింగ్ చేసుకుంటే మనం తీసి కర్రీ కూడా పెట్టేసుకోవచ్చు. దిస్ ఆల్సో బెనిఫిట్.